హాయ్ అండి. మస్క్ మిలాన్ జ్యూసు అంటే ఇది తర్బూజా అంటారు కదండీ! దాని జ్యూస్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందు మొత్తం పైనున్న చెక్కంతా తీసేసుకొని, దాంట్లో ఉన్న గింజలన్నిటిని రిమూవ్ చేసేసి, నీట్‌గా ముక్కల వరకే తీసుకొని, ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని, క్లీన్ చేసుకొని, మొత్తం ముక్కలన్నీ చిన్న చిన్నగా ఒక మీడియం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకుందాం. ఆ మిక్సీ జార్‌లో తీసుకున్న మిశ్రమంలో ఇప్పుడు షుగర్ తీసుకుని ఒక పెద్ద గరిటెతోటి పెద్ద స్పూను చిన్న గరిటెతోటి 2 గరిటెలు తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. అది వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత 200 ml పాలు తీసుకున్నానండి. కూలింగ్ చేసి పెట్టుకున్నాను ముందే పాలు. ఆ పాలు కూడా ఇప్పుడు ఈ దీంట్లో ఈ మిశ్రమంలో వేద్దామండి. వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా. పాలు పోసుకుంటూ జార్లో పాలు పోసేసిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి. అదిగోండి పాలు మెల్లగా పోస్తున్నాను నేను. పైనుంచి కొంచెం గడ్డలుగా ఉన్నాయి. కూలింగ్ పెట్టాను కదండి పాల ప్యాకెట్, అందుకనే కొంచెం నిదానంగా పడుతున్నాయి పాలు. ఈ విధంగా 200 ml పాలు, ఒక 50 గ్రామ్స్ షుగరు, ఒక 200 గ్రామ్స్ అన్నీ ఈ పీసెస్ తీసుకున్నానండి నేను. ఇదే వాటర్ పోసుకుంటే పలచగా నీళ్ళుగా బాగోదండి జ్యూస్. థిక్గా ఉంటేనే బాగుంటుంది. అది కూడా మెత్తగా పట్టకూడదండి. బాగా పేస్ట్ లాగా పట్టినా కూడా అంత బాగోదు. బరకగా కొంచెం చిన్న చిన్న ముక్కలు తగిలేటట్టుగా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని నేను దీన్ని ముక్కలుగా కొంచెం బరకగానే పట్టుకున్నాను. ముక్కలు తగిలేలాగే పట్టుకున్నాను దీన్ని. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మరి మెత్తగా అంటే అదొకలాగా ఉంటుంది. ఈ విధంగా ముక్కలు తగులుతుంటే టేస్టీగా భలే ఉంటుందండి. ఇదిగోండి మిక్సీ జార్లో ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. మనకి మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ అండి ఇది. ఇదిగోండి ఈ విధంగా థిక్నెస్గా వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే జ్యూస్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఇది గ్లాస్లోకి తీసుకుందాము. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి దీన్ని, జ్యూస్ని. అయిపోయిందండి, తొందరగానే అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఈ విధంగా పోసుకున్న తర్వాత చక్కగా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దానిపైన జల్లుకొని తాగితే మనకి మామూలుగా బయట జ్యూస్ షాపుల్లో అయితే ఆ విధంగానే డెకరేషన్ చేసి ఇస్తారు. మనం ఇంట్లో కాబట్టి డైరెక్ట్గానే తాగేయచ్చు. చల్లగా ఉందండి క్లైమేటు, అందుకని ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో కూడా మేము పెట్టలేదు. ఆ పాల ప్యాకెట్ కూలింగ్కే ఇవి చల్లగానే ఉంది. టేస్టీ అయిన మన మస్క్ మిలాన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. టేస్ట్ చేసి తర్వాత చెప్తాను. ఇదిగోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసినట్టుగా వచ్చిందండి. మరి పేస్ట్లా పట్టుకోలేదు నేను. బాగుందండి. ఇటు జ్యూసు కాదు, అటు ఇది కాకుండా వచ్చింది. ముక్కలుగా కాకుండా తినడానికి స్పూన్తో కూడా తినేయచ్చండి. ఆ ముక్కలు చాలా బాగున్నాయి. జ్యూస్ తాగుతూ తింటూ మమ్మీ సూపర్ ఉంది మమ్మీ. అదిగోండి మా పాప టేస్ట్ కూడా చేసేసింది కొంచెం. ఇప్పుడు ఈ గ్లాస్ కూడా టేస్ట్ చేసేసి రెడీగా ఉందండి ఇంకా తాగడానికి. ఈ విధంగానే అప్పుడప్పుడు మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, బాగుంటుంది.